అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటినివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం పికిల్ పన్నీర్ వ్రాప్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పికిల్ పన్నీర్ వ్రాప్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి, కావాలి అంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా లంచ్ బాక్స్కి ఇచ్చేటప్పుడు గోధుమ పిండితో చేస్తే కనుక తినే టైంకి మెత్తగా ఇలా వేళ్ళతో విరిస్తే చక్కగా తినడానికి వస్తుంది. అదే మైదా పిండి అనుకోండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా సాగుతూ ఉంటుంది కదా, అందుకే నేను ఎక్కువగా లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు గోధుమ పిండితో చేస్తూ ఉంటాను. ఈ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకున్న తర్వాత నీళ్ళతో మామూలుగా మనం ఎలా చపాతీ పిండి తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ర్యాప్స్ చేసేటప్పుడు కొంచెం పిండి గట్టిగా ఉందనుకోండి, మనం చాలా పల్చగా ర్యాప్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో అందుకని కొంచెం గట్టిగా. మీరు లంచ్ బాక్స్కి పికిల్ పన్నీర్ ర్యాప్ ప్లాన్ చేస్తే కనుక ముందు రోజే పిండిని తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మీకు కొంచెం పని ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్ అంటే పొద్దున కొంచెం హడావిడిగా ఉంటాం కాబట్టి పిండి నైట్ తడిపి పెట్టుకున్నా కూడా ఓకే. చపాతీ పిండి తడిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా ఉన్న పన్నీర్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా మళ్ళీ ఒక్కసారి కట్ చేసుకొని మొత్తంగా కాకుండా ఇలా ఓపెన్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. మన దగ్గర 4 ముక్కలు ఉన్నాయి కదా, ఇలా 4 ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముందుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని ఇలా పన్నీర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను వాడుతున్న మటుకి టమాటో పచ్చడి. పన్నీరు దేంతో కలిపితే ఆ టేస్ట్ వచ్చేస్తుంది కదా, అంటే జనరల్గా పన్నీర్ మైల్డ్గా ఉంటుంది, దాంతో పాటు ఈ పచ్చడి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కొంచెం పుల్ల పుల్లగా, పన్నీర్ ఏమో చప్పగా ఉంటుంది కదా, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అది కూడా పిల్లలకి వెరైటీగా ఇస్తూ ఉంటే వాళ్ళకి నచ్చుతుంది కదా. పచ్చడి పెట్టిన ఈ పన్నీర్ని కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాం. పన్నీర్లో పచ్చడి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం పెరుగు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, మన కసూరి మేతి ఉంటుంది కదా, మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఎండిపోయిన మేతికుగా, ఇందులో కొంచెం తెల్ల మిరియాల పొడి, అలాగే కొద్దిగా శనగపిండి, కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే లైట్గా కలర్ రావడానికి పసుపు. ఇవన్నీ వేసి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులో రెగ్యులర్గా వేసే ఆయిల్ కాకుండా మన ఆవాల నూనె ఉంటుంది కదా, మస్టర్డ్ సీడ్స్ ఆయిల్ ఉంటుంది కదా, మస్టర్డ్ ఆయిల్, దాన్ని ఇందులో కొంచెం వేసాను. చూడండి ఇప్పుడు థిక్ పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పచ్చడి వేసి పెట్టుకున్న పన్నీర్ దీంట్లో చక్కగా కోట్ చేసుకోవాలి. నేను ఇందులో శనగపిండి అందుకే వేసాను, ఎందుకంటే శనగపిండి గట్టిగా పట్టుకుంటుంది కదా, మనం ఫ్రై చేస్తే ఆ శనగపిండి పన్నీర్కి పట్టుకొని మంచి రుచి వస్తుంది కాబట్టి ఇందులో కొంచెం శనగపిండి వేయాలి. ఇలా మిగిలిన పన్నీర్ కూడా వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే చక్కగా పట్టుకుంటుంది. మరి పల్చగా పిండి చేసామనుకోండి పన్నీర్కి సరిగ్గా పట్టుకోదు. ఇలా కొంచెం తిక్కుగా మనం మిర్చి బజ్జీ పిండి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో
నేను చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్. ఎప్పుడు కూడా పన్నీర్ క్యాప్సికమ్ చాలా మంచి కాంబినేషన్ కదండి. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదు మా ఇంట్లో పిల్లలు తినరు అంటే అవాయిడ్ చేసినా కూడా ఏం పర్లేదు. కానీ రుచి మటుకి పన్నీర్ కాంబినేషన్తో బెల్ పెప్పర్స్ చాలా చాలా బాగుంటాయండి. క్యాప్సికమ్ నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెగ్యులర్ ఆయిల్ కాకుండా ఆవాల నూనెతోనే ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. అందులో మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ చాలా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, సో ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే ఆయిల్ కాకుండా ఇలా డిఫరెంట్ ఆయిల్ కూడా ట్రై చేయండి, తప్పేముంది. సో ఇప్పుడు పన్నీర్ని ఇలా కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని 4 వైపులా మంచిగా చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నాలుగు వైపులా పన్నీర్ చక్కగా వేగిన తర్వాత అలాగే తిన్నా కూడా ఈ పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా మనం పికిల్తో నింపిన పన్నీర్. అయితే పన్నీర్ని ఎప్పుడు కూడా చిన్న మంటలో పెట్టి మనం ఫ్రై చేసామనుకోండి గట్టిగా అయిపోతుంది, తింటూ ఉంటే క్రిస్పీగా అవుతుంది. అదే గనక కొంచెం ఎక్కువ మంటలో ఫ్రై చేస్తే తొందరగా వేగిపోతుంది, అలాగే లోపల ఉన్న మాయిశ్చర్ కూడా లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు పన్నీర్ అయితే రెడీగా ఉంది కదా. చపాతీ పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1 కప్పు బౌల్ పిండికి మనం 2 ర్యాప్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం పెద్ద చపాతీ ముద్ద తీసుకొని కింద కొంచెం పిండి వేసుకొని మనం సన్నగా రౌండ్గా పెద్ద చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పల్చగా పెద్దగా, మీరు ఎంత పల్చగా చేయగలిగితే అంత పల్చగా పెద్దగా చేసేసుకోవాలి. ఇలా పెద్దగా చపాతీలా చేసుకొని ఇంట్లో ఏదైనా ఫ్యాన్సీ కట్టర్ ఉంటే దాంతో రౌండ్గా మనం పూరీలు ఎలా చేసుకుంటామో అంత సైజులో కట్ చేసుకోవాలి. నేను 4 పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అందుకని 4 ర్యాప్స్ చేస్తున్నా. ఇలా కట్టర్తో కట్ చేసుకుంటే గనక మనకి తొందరగా పని అయిపోతుంది. అలాగే అన్ని చూడడానికి ఒకే షేప్లో ఉంటాయి కదా. సో మిగిలిన దాన్ని పక్కన పెడదాం. ఈ పిండితో మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా చపాతీలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్ చేసుకున్న పన్నీర్ని మటుకి ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఎందుకంటే ఇదే ప్యాన్లో మనం ఈ ర్యాప్స్ని ఫస్ట్ ఒకసారి కుక్ చేసుకోవాలి. అందుకని వీటిని, ఈ కర్రీని మటుకి తీసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాం. ఈ ప్యాన్ లో కర్రీ ఉంటే గనక ఆ చపాతీకి అంతా అంటుకుంటుంది కదా, అందుకని కొంచెం మనం ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని, కానీ పెనం మటుకి వేడిగా ఉండాలి, లేదంటే అప్పడాలాగా అయిపోతాయి. కొంచెం వేడిగా ఉన్న పెనం పైన 2 వైపులా కాల్చుకుంటే అప్పుడు సాఫ్ట్గా, పిల్లలు లంచ్ బాక్స్లో తినే టైం వరకు ఈ చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి. అందుకని ఈ ప్యాన్ కొంచెం వేడయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు పెనం బాగా వేడిగా ఉంది. ఇప్పుడు మన చపాతీలా చేసుకున్న ర్యాప్స్ని 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కొంచెం 2 వైపులా కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పైన లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా మిగతావన్నీ కాల్చుకోవాలి. ఇక్కడ అన్ని చపాతీలు రెడీగా కాల్చుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఒక్కొక్కటి మధ్యలో పెట్టుకోవాలి. దీనిపైన క్యాప్సికమ్ చూడండి, ఎంత చక్కగా మంచి కలర్ వచ్చాయి కదా. పిల్లలకి క్యాప్సికమ్ కూడా ఇస్తూ ఉండండి, ఎందుకంటే క్యాప్సికమ్ ఏం కారంగా కూడా ఉండదు, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు చపాతీల మీద పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా సగంగా ఫోల్డ్ చేసి ఇలా టూత్ పిక్ పెట్టారనుకోండి, పికిల్ పన్నీర్ ర్యాప్స్ రెడీ అయిపోయినట్టే. మిగతా వాటికి కూడా పిన్స్ పెట్టేసుకుందాం. చాలా సింపుల్ గా కదండి, ఎంత చక్కగా వచ్చాయో, చూడడానికి చాలా బాగున్నాయి కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని లంచ్ బాక్స్ లో పిల్లలకైతే 2 సరిపోతాయి, ఎందుకంటే
మనం పిల్లలకి ఎప్పుడు లంచ్ బాక్స్ ఇచ్చినా కూడా ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, లేదా ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా. మరి ఈరోజు నేను పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం ఇస్తున్నానంటే ఉడకబెట్టిన పల్లీలు. పల్లీలలో ఆల్రెడీ నేను ఉప్పు వేసి ఉడకబెట్టాను. పల్లీలు పిల్లలకి చాలా బలం అండి. అలా ఇంకా ఉడకబెట్టి ఇస్తే చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, సాఫ్ట్గా ఉంటాయి కదా. వీటిపైన కొంచెం నిమ్మరసం, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా వేసిస్తే చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం లంచ్ బాక్స్ రెడీ చేసామో. తప్పకుండా పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రెసిపీ కనుక ట్రై చేశారనుకోండి, ఇంటికి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్. బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేస్తున్న మసాలా పాన్ కుకీస్. ఓవెన్ లేని వాళ్ళైనా కూడా ఇంట్లో పిల్లలకి చాలా మంచిగా కుకీస్ చేయొచ్చు. పిల్లలకి డైరెక్ట్ గా క్యారెట్ ఇస్తే వాళ్ళు ఇష్టంగా తిన్నారు కదా, ఇలా జ్యూస్ లాగా చేసి ఇచ్చామనుకోండి